ఆయన నిన్ను లేవనెత్తగలిగిన వాడు. ఎంత అగాధంలోనికి నువ్వు వెళ్ళినప్పటికీ, ఎటువంటి హీన దిశకు నీవు వెళ్ళిపోయినప్పటికీ, ఎన్ని పాపాల్లో నువ్వు కూరుకుపోయినప్పటికీ, ఇప్పటికే నీ బ్రతుకంతా వేస్ట్ అయిపోయినప్పటికీ, నువ్వు తాగుబోతుగా నీ జీవితాన్ని నాశనం చేసుకుని ఉన్నప్పటికీ, నువ్వు చేసిన వ్యభిచారం వల్ల ఎయిడ్స్ రోగానికి గురై ఎటువంటి గమ్యం లేక ఇక నీవు స్వస్థత పడవు అని డాక్టర్ చేత రిపోర్ట్ వచ్చినప్పటికీ, నువ్వు ఎక్కడ పడిపోయావో, నువ్వు ఎప్పుడు పడిపోయావో, మోకాళ్ళ మీద పడి యేసు ప్రభువుకు చెబితే వినే దేవుడు ఆయన, లేపే దేవుడు ఆయన. క్రొత్త సృష్టిగా నిన్ను చేస్తాడు. దిగులు పడవు. నిన్ను లేవనెత్తాలని, నిన్ను పైకి లేపాలని. నువ్వే స్థితిలో నుంచి పడిపోయావు, ఆ స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను హెచ్చించాలి. యేసయ్య నీతో మాట్లాడు. నీకోసమే ఈ వాక్యం అని నీతోనే మాట్లాడుతున్నాడు. అక్కడ మాట్లాడేది జైపాల్ కాదు, దేవుడు చెప్పబడిన మాటలు చెప్పే ఒక బూర. నిన్ను లేవనెత్తాలని, నీవు మూర్ఖంగా చేసుకున్న అప్పుల కోపములో నుండి నిన్ను లేవనెత్తాలని, నీ బ్రతుకులో పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి నీకు ఇవ్వాలని దేవుడు ఆశిస్తూ